అన్న నమస్తే. నమస్తే. దేశంలో నరేంద్ర మోడీ గారు అత్యధిక రోజులు పరిపాలించిన ప్రధానిగా రికార్డుకు ఎక్కారు. ఏ విధంగా చూస్తారు? నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, తర్వాత మోడీ గారు. చెప్పుకోవడానికి ఏం లేదు మోడీ గారిని. గత 60 ఏళ్ల పాలనలో మన నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఏం చేశారో దేశానికి తెలుసు. ఆ దేశ అడుగుజాడల్లో ఈయన నడిచాడా, ప్రజలను వంచాడా ప్రజలకు తెలుస్తుంది. 15 ఏళ్ల కాలంలో, 12 ఏళ్ల కాలంలో 478 రోజులనే లెక్క పెట్టుకున్నాడు అంతే తప్ప ప్రజలకు మటుకు సేవ అనేది లేదు. ఈరోజు 400 రోజులు నేను అత్యధికంగా 3వ స్థానంలో ఉన్నాను. ఇప్పుడు ఈరోజు నంబర్ 1 స్థానానికి వెళ్ళాను. నెహ్రూను అధిగమించాను అని నంబర్లు, డేట్లు చేంజ్ అయినాయి అంతే తప్ప పాలన మటుకు ఏం చేంజ్ చేయాలి. పాలన ఏం చేయాలి? ఒకటి 21 రాష్ట్రంలో నేను బీజేపీ తెచ్చుకున్నాను. ఇంకా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇంకా 8 రాష్ట్రాలు. ఆ రాష్ట్రంలో నేను ఇంకా పాలించాలి. అదొక్క నంబర్ తప్ప మత రాజకీయాలు, కుల రాజకీయాలు, ఆ రెండు తప్ప ఈ బీజేపీ చేసింది ఏం లేదు. జీడిపి పెరిగింది, మన దేశంది 4 ట్రిలియన్ అంటే 4వ ప్లేస్కి వచ్చింది అని అంటున్నాడు కదా. మరి దేశ సంపద రూపాయి విలువ పడిపోయింది. అదాని అంబానీ ఆస్తులేమో హైఫై అయినాయి, మన రూపాయి ఏమో లో అయిపోయింది. ప్రజలకు తెలుస్తుంది ఎవరు ఆస్తులు పెరిగినాయి. లలిత్ మోడీ పెరిగినాయా, అదాని పెరిగినాయా, ఎంతమంది పెరిగినాయో ప్రజలకు తెలుస్తుంది. ఈ 3 ఏళ్ల కాలంలో గుజరాత్లో ఉన్న మోడీలంతా కలిసి డబ్బు సంపాదించుకున్నారు తప్ప దేశానికి మట్టుకు 28 రాష్ట్రాలకు అంత ముంచుడు తప్ప పెంచుడేం లేదు. ప్రజల జేబులన్నీ చిల్లుబడ్డాయి. ప్రపంచం మెచ్చిన నాయకుడు, విశ్వగురు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మరి మీకేమనిపించింది? ప్రజలు మెచ్చని నాయకుడు, ప్రపంచం మెచ్చిన నాయకుడు కాదు, ప్రజలు మెచ్చని నాయకుడు. అది ప్రజలకు తెలియట్లేదు. రాబోయే కాలానికి చూపిస్తారు. ప్రజలు మెచ్చిన నాయకుడు, ప్రజలను ముంచే నాయకుడు ప్రజలు అతి త్వరలో చెప్తారు అని నేను అంటున్నాను. అంటే రీసెంట్గా అమిత్ షా గారు కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది, ఒంటరిగానే అధికారంలోకి రావాలి అని అనుకుంటున్నామని అన్నాడు. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మొన్ననే బెంగాల్లో గెలిచిన బెంగాల్ మమతా బెనర్జీ గెలిచిన సీట్లు ఉన్నాయా, అందులో ఎంపీలను 8 మందిని తీసుకున్నది. 20 మంది ఎంపీలను తీసుకున్నది. అలాగే మళ్ళా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 8 మందిని తీసుకున్నది. మరి దేశం మెచ్చిన నాయకుడు అయితే ఎవరు ఎందుకు తీసుకుంటున్నాం మిగతా పార్టీల నుంచి? అది గుర్తుపెట్టుకోవాలి. దేశం మెచ్చిన నాయకుడు అయితే వాళ్ళని రిజైన్ ఆ రోజు వాజ్పేయి గారు చెప్పారు, అడ్వాణి గారు చెప్పారు. ఏమని? మన ఎవరైతే ఇతర పార్టీల నుంచి మా పార్టీలకు వస్తారో రిజైన్ చేసి గెలిచి రమ్మన్నారు. వాళ్ళు లేకపోతే 20 ఏళ్ళు వాళ్ళ శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పాడు. అలాంటిది ఏదైనా ఉందా? 20 కోట్లు ఇచ్చి 100 కోట్లు ఇచ్చి లోన్ తీసుకుంటున్నారు. అంటే దేశం డెవలప్మెంట్ చేసినాము, అభివృద్ధి చేసినాము, ఉద్యోగాలు ఇచ్చినాము, చాలా పెట్టుబడులు తీసుకొచ్చినాము, ప్రపంచంలోనే ఒక దేశాన్ని గుర్తింపు తెచ్చినాము అని అంటున్నారు కదా బీజేపీ. 594 మంది ఎమ్మెల్యేను తీసుకున్నారు బీజేపీ దాంట్లో ఈ 15 ఏళ్ల కాలం అన్ని పార్టీలే కలిసి. నేనేమంటారు, ఇప్పుడు 28 మందిని ఎంపీలను తీసుకున్నారు. ఏం మెచ్చిన నాయకుడు కాదు, ముంచిన నాయకుడు ఉన్నది. ప్రజలు మొన్నటిదాకా బెంగాల్ ఉన్నారు, మమత మీద కొట్లాడారా, ఆ ఎమ్మెల్యే మీద కొట్లాడారా, ప్రజల మీద కొట్లాడారు. ప్రజలకి ఏడుంది? మరి నువ్వు అంటున్నావు కదా ప్రజలన్నీ నేను ఒక చేతనం చేస్తాను అంటున్నావు. మరి బెంగాల్లో మరి ఏమైంది? మమతా బెనర్జీ మీదనే ఉందా? ఆ మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా, మరి ఆ ఎంపీలు ఏమైనా మరి నీకు మంచి వాళ్ళ? ఈరోజు నీ పార్టీలో వచ్చారు కదా, వాళ్ళంతా మంచి వాళ్ళ? మరి వాళ్ళ మీదనే కదా ఇన్ని రోజులు నువ్వు పోరాడింది. మమతా బెనర్జీ మీదనా? లేదా ప్రజలు ఏం నమ్మాలా నిన్ను ఈరోజు? అంటే దేశం కోసం, ధర్మం కోసం, హిందువులకు ముఖ్యంగా రామ్ మందిర్ నిర్మాణం కూడా కట్టించారు కదా, దాని గురించి ఏం చెప్తారు? రామ్ మందిర్ నిర్మాణం చేసినాడు, ఓకే, దానికి స్వాగతిస్తున్నా, కాదనట్లేదు. ఒక మందిరాన్ని నిర్మించావు. ఎప్పుడైనా పార్టీలు మందిరాన్ని నిర్మిస్తాయంటే బీజేపీ పార్టీ మందిరం నిర్మించింది. అదొక్కటి చెప్పుకొని దేశమంతా చెప్పుకుంటే బాగుండదు కదా. మన మందిరం నిర్మించిన ఏరియాని ఎంపీగా ఓటమి పాలైన దేశం మొత్తం వచ్చినామంటే ఆడ నీకు రామ్ మందిర్ దగ్గర, రామ్ మందిరంలోనే నీకు ఓటమి వచ్చింది అన్నప్పుడు దేశంలో నువ్వు ఎంత అరాచకం చేస్తున్నావు లెక్కేసుకున్నావు. దేవుడి దగ్గర ఉన్న స్థానాలనే గెలవలేకపోయావు. రాష్ట్రంలో అంతా లంచగొండితనంలో గెలిచినావని మేము అనుకుంటున్నాం.